ప్రశాంత్ కిషోర్ దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా తాను పనిచేయాలంటే 100 కోట్ల రూపాయలు తీసుకుంటానని స్వయంగా తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏమిటి ఇతను ప్రత్యేకత అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థం అవుతుంది. 2014 ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ ప్రతిపక్షంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019లో ఎలాగైనా సీఎం అవ్వాలని జగన్ రెడ్డి రాజకీయ సలహాదారుడైన ప్రశాంత్ కిషోర్తో రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంకేముంది, తెలుగు ప్రజలకు కులం బలహీనత, అదే తన బలంగా మార్చుకొని తన క్లయింట్ జగన్ను సీఎం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ వర్గంగా ఉన్న కాపులను, దానికి ప్రతినిధిగా ఉన్న రెడ్ల సింపతీపరుడైన ముద్రగడ పద్మనాభంను ఉపయోగించుకున్నారు. అది ఎలా అంటే, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్ల పేరుతో అమాయక కాపులను రెచ్చగొట్టి రెడ్ల సింపతీపరుడైన ముద్రగడ పద్మనాభం గారితో 2016లో తుని కేంద్రంగా బహిరంగ సభ పెట్టించారు. ఆ సభలోకి రాయలసీమ నుండి అల్లరమోకలను పెట్రోల్ ఇచ్చి పంపించి ఉద్యమ తీవ్రత పెంచడానికి పక్కా ప్లాన్తో రత్నాచల ఎక్స్ప్రెస్ను తగలబెట్టించారు. దీనితో అప్పటి కూటమి ప్రభుత్వం ముద్రగడ వారి అనుచరుల మీద కేసు నమోదు చేసింది. ఈ ఉద్యమంలో ఎక్కడా వైసీపీ పార్టీ అధికారికంగా పాల్గొనకుండా కాపులను కూటమి ప్రభుత్వానికి దూరం చేశారు. మెజార్టీ వర్గంగా బీసీలను వైసీపీ పార్టీకి ఓటు బ్యాంక్గా మార్చేందుకు కాపు ఉద్యమం జరిగిన తునిలోనే జగన్ రెడ్డితో కాపులకు బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదని ప్రకటన చేయించారు. అప్పుడు బీసీలు కూడా పెద్ద ఎత్తున జగన్కు మద్దతు ఇచ్చారు. ఈ ప్రకటనతో కాపులు ఎక్కడ పవన్కు దగ్గరవుతారని, జనసేనకు ఓటు వేస్తే అది చంద్రబాబుకు వెళ్తుందని ప్రచారం చేసి పెద్ద ఎత్తున కాపుల ఓట్లు కూడా వైసీపీకి వచ్చేలా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమాయక కాపులను రెచ్చగొట్టిన ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాన్ని వదిలేశారు. అలాగే 100 కోట్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని గెలిపించిన ప్రశాంత్ కిషోర్ బీహార్ వెళ్ళిపోయాడు.